ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, వందనములు. ఈ రాత్రి దిన మరొకసారి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 10వ అధ్యాయం చదువుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి తన ఉచితమైన కృపచేత మనకి ఇచ్చిన ఈ సమయాన్ని మనం వృధా చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన. మహాగణుడ, మహోన్నత, సర్వోన్నత స్థలములలో నివాసమైన తండ్రి యెహోవా, యేసయ్య నామములో స్తోత్రాలు తండ్రి. రాత్రి వాక్యాన్ని చదువుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ కాపుదల నడుపుదలతో అన్న తండ్రి ఈ రాత్రి ఈ వాక్యాన్ని చదువుకోవడానికి కృపద ఇచ్చి చదువుతున్న నాకు, చూస్తున్న వారందరికీ మీ కృపా కరుణ వాత్సల్యం దయచేసి అందరిని ఆశీర్వదించి వాక్యాలు మా హృదయాల్లో మన తండ్రి ముద్ర వేయనట్లుగా మీరు దీవించి ఆశ్రయించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుడొకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు చేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. ఆ దూత అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు. వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను ఎన్నడైనను తినలేదు అని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరలా 2వ మారు ఆ శబ్దము అతను వినబడి ఇలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశముకెత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటూ తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారుపేరు గల సీమోనును అక్కడ దిగి ఉండగా అతని అడిగిరి.
సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో, 3 మనుషులు నిన్ను వెదుకుచున్నారు. నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుష్యుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో, మీరు వెదుకువాడను నేనే. మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదయ జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడు ఉన్నాడు. అతను నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడెనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడని అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి నిలువుము అని లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియూ చెప్పక వచ్చి తిని గనక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురు దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలు, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ఆ ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముగా ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.
యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అభిషేకించెననున్నది దేవుడా తోడై ఉండెను. గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నింటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారని. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి భ్రాంతి నుండి ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుడి గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ రాత్రి దినమున మరొకసారి మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఇక్కడ యెహోవా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి దినమున దేవాతి దేవుడు మరి మనతో మాట్లాడిన మాట ఇక్కడ ఒకటి చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఏమని అంటే, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి అని కొర్నేలియను ఒక మనుష్యుడు. చూసారు, కొర్నేలికి ఎంత మంచి పేరుంది. దేవుని దృష్టిలో నీతిమంతుడే, ప్రజల దృష్టిలో నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదయ జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఆయనే శతాధిపతి అయిన కొర్నేలి. అలాంటి కొర్నేలి దగ్గరికి ఎవరు వచ్చారు అంటే దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు యొప్పేకు మరి పేతురు గారిని పంపించమని చెప్పినప్పుడు ఆయన తడువు చేయకుండా మరి పేతురు గారి దగ్గరికి ఆయన దగ్గర నమ్మకంగా ఉన్న ఇద్దరిని పంపించాడు. వాళ్ళు వెళ్ళి ఏదో
సేనాధిపతి చెప్పాడు, నువ్వు రా అని చెప్పలే. ఆయన గురించి ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. నీతిమంతుడు, దేవునికి భయపడివాడు, ప్రజలందరి చేత, యూదా ప్రజలందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. వాట్ ఏ గ్రేట్ కదా. వాక్యం వింటున్నప్పుడు హాయిగా ఆనందంగా ఉంటుంది. దాన్ని అనుసరించాలంటే కష్టంగా బాధగా ఉంటుంది కదా. అందుకని దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని నువ్వు బాధగా తీసుకుంటే నీకు బాధ అనిపిస్తుండొచ్చేమో, కష్టంగా తీసుకుంటే కష్టంగా అనిపిస్తుండొచ్చేమో, కానీ బాధలో నెమ్మది ఇచ్చేది దేవుని వాక్యం, కష్టాల్లో సుఖాన్ని ఇచ్చేది దేవుని వాక్యం అని ఉదాహరణ. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి, అనేకులకు వాక్యం వెళ్ళినట్లుగా షేర్ చేయండి. దేవుడిచ్చిన ఆలోచనని బట్టి నేను ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఇలా రికార్డ్ చేస్తూ యూట్యూబ్లో పెడుతున్నాను. మీరందరూ చూసి మరి దేవుని వాక్యం మీతో ఏం మాట్లాడుతుందో, దేవుని వాక్యం ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారో కామెంట్లో తప్పకుండా రాయండి. నేను చదివి మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.